నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 26వ తారీఖు గురువారం. తిథి శుద్ధ పాడ్యమి. నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఆషాఢ మాసం ప్రారంభమైంది. మహాలక్ష్మి విష్ణు పూజలకు శ్రేయస్కరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఉగ్రదేవత అర్చనలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు జన్మ రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క అండదండలతో, కొంతమంది జనాల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సంతోషకర వాతావరణం ఈరోజు ఉంటుంది. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక సంతానంతో మనస్పర్ధలు కానీ, కొన్ని కార్యక్రమాలు అనవసరంగా అభిప్రాయ భేదాలకు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ భావములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలను సాధించుకుంటారు. దశమ భావంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. లాభములో శని సంచారం వల్ల మీ కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. తృతీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఒక్క విషయం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందిని కలిగించే సూచన కూడా ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, బలాన్ని పుంజుకుంటారు. తృతీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధిక లాభాలు అందుకుంటారు. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావంలో శని సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు కానీ, అధిక శ్రమ కానీ ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. రావణాష్టకం చదువుకోండి. ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. భాగ్యములో శని సంచరించడం వల్ల చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన సంతోషాన్ని కలుగజేస్తుంది. ద్వితీయ భావంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఇంట ఒక రకమైనటువంటి అశాంతి కానీ, నిరాశ కానీ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పేదవారికి దానం చేయండి. ఈ సింహరాశి వారికి భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి యొక్క సహకారము, తండ్రి నుంచి ఆదాయము అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ వచ్చే సూచన కనిపిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆకస్మికంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో కానీ, బయట కానీ అభిప్రాయ భేదాలు, కలహాలకు అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం వల్ల గట్టిగా మీరు ప్రయత్నించే పనులన్నీ విజయం సాధిస్తాయి. ధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలు లాభదాయకంగా ఉంటాయి. అష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సంతానం విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వార్తలను ఈరోజు మీరు వినాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమ భావంలో శని సంచారం ఉంది.
పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, మంచి విజయాలను సాధించుకుంటారు. భాగ్యంలో గురు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం ఉంది. అనవసరమైన విషయాల్లో అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ రకంగా మీకు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం కానీ జనాల వల్ల మంచి పనులు నిర్వర్తించే సంతోషించే వాతావరణం ఉంటుంది. దశమములో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో రవి సంచారం ఉంది. అనారోగ్య సూచనలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, సూర్యాష్టకం చదువుకోవడం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ధనుసు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. కొందరు పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. పంచమములో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, మంచి లాభాలను అందుకుంటారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో కేతు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో నిరాశ వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణపతి స్వామిని దర్శించండి. ఉలవలను ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నారు. సంతానం విషయంలో శుభవార్తలు అనుకుంటారు. కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ భావంలో బుధుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు, తండ్రికి సంబంధించిన విషయాల్లో ఆశీస్సులు అందుకుంటారు. అష్టమ భావంలో కుజ సంచారం వల్ల ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు, అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి తృతీయ భావంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో బుధుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి కూడా బాగుంటుంది. ద్వితీయ భావంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటలకు విలువ పెరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఇంట బయట కూడా స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. వాహన లాభాలు, సౌఖ్యాలు అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే ఎటువంటి ఆడంబరాలు లేకుండా పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.